నేను 2011లో డ్యూటీ రీత్యా నెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లూరుకు వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ ఏమైనా ఉందా ధ్యానం అని వెతికితే నాకు నెల్లూరులో రేబాలవారి వీధిలో క్లాత్ మార్కెట్ పైన ఒక చిన్న రూమ్లో ఒక సెంటర్ రన్ అయ్యేది. అప్పట్లో ఒకే ఒక చిన్న రూమ్లో ఒక సెంటర్ ఉండేది. అయితే ఇన్ని లక్షల మందికి ఈ చిన్న రూమ్లో ఈ సెంటర్లో మనం ఏం చేయగలము, ఏం చెప్పగలము అనిపించింది. అప్పుడు అక్కడ ఇంటింటా ధ్యానము అని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ప్రతి సండే ఉదయం పాంప్లెట్లు పంచడము, ఏదో ఒక ఏరియా ఎంచుకోవడము, ఆ ఇంట్లో మధ్యాహ్నం ధ్యానం జరుగుతుందని ప్రచారం చేయడం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అక్కడికి చేయడం, తీసుకొచ్చి ప్రిలిమినరీస్ ఒక అరగంట ధ్యానము, ఏదో ఒక సబ్జెక్టు మీద ఒక గంట చెప్పడము, అలా స్టార్ట్ చేసి అనుకోకుండానే మాకు తెలియకుండానే 41 వారాలు అది కంటిన్యూ జరిగింది. 41వ వారం టౌన్ హాల్లో ఫుల్ డే ప్రోగ్రాం పెట్టి పిప్పల ప్రసాద్ గారి చేత మ్యూజికల్ మెడిటేషన్ పెట్టించి దాదాపు 600-700 మందికి ఆ రోజు చేయడం జరిగింది. అయితే ఈ రోజున పరిస్థితి ఏంటి అని అంటే ఒక్క సెంటర్ కాదు, అనేక సెంటర్స్ నెల్లూరు టౌన్లో రావడం, అదేవిధంగా చుట్టుపక్కల విలేజెస్లో కూడా ప్రతి విలేజ్లో ఒక్కొక్క సెంటర్ స్టార్ట్ చేయడము, ఈ రోజున వేల మందికి ధ్యానాన్ని అందించగలుగుతున్నాము అని అంటే నెల్లూరు మాస్టర్స్ ఎంత కష్టపడ్డారో దీని వెనక ఆ కష్టం, వాళ్ళ కృషి దాగి ఉంది. అలాగే ఒకప్పుడు ఆధ్యాత్మిక ఛానల్స్ అంటే వెతుక్కోవాల్సి వచ్చేది. ఆ తర్వాత కాలంలో మరి పుట్టగడుగుల్లాగా పుట్టుకొచ్చాయి. దాదాపు ఇప్పుడు 1/2 డజన్ పైన ఆధ్యాత్మిక ఛానల్స్ వచ్చాయి. సరే, ఆధ్యాత్మిక ఛానల్స్ కదా విందాము అని పెడితే ఎలాంటి ప్రోగ్రామ్స్ వచ్చాయి అని అంటే ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకరోజు ఉదయాన్నే టీవీ పెడితే ఆధ్యాత్మిక ఛానల్ కదా, ఏదైనా మంచి మాట విందాము అని అంటే దాంట్లో ఒక గురూజీ చెప్తున్నాడు, ఆ శిష్యుడు అడుగుతున్నాడు డౌట్, కష్టాల గురించి చెప్పుకుంటున్నాడు ఆయన. నా కష్టాలు ఇలా ఉన్నాయండి, ఏం చేయాలి ఏంటి అనేది అడుగుతూ ఉంటే ఈయన చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి అని అంటే, ఇల్లు మార్చు, ఊరు మార్చు, పేరు మార్చు, అంకె మార్చు, సంఖ్య మార్చు అని చెప్పే గురువులనే చూశాము, కానీ బుద్ధి మారితే అన్నీ మారుతాయిరా అని చెప్పినటువంటి ఏకైక గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మనకి లభించడం ఎన్నెన్నో జన్మల మహద్భాగ్యంగా మనం భావించవచ్చు. అందుకే ఆ మహానుభావుడే ఈ భవిష్యత్తును ఊహించే పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ బలోపేతం చేయాలంటే మనకి ఒక ఛానల్ ఉండాలని చెప్పి ఛానల్ తీసుకురావడము. ఈ రోజున ఇతర ఛానల్స్ వెతుక్కోవచ్చేమో కానీ జ్ఞానం గురించి మన దగ్గర సంవత్సరాల తరబడి జ్ఞాన భాండాగారం ఉంది. ఏ మాస్టర్స్ని కదిలించిన అద్భుతమైనటువంటి అనుభవాల్ని చెప్పగల సత్తా ఉంది. అయితే టోటల్గా ఊరి మీద ధ్యాసని ఊపిరి మీదకి మళ్లించిన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మాత్రమే అని మనం గర్వంగా ప్రపంచం ముందు తలెత్తుకొని చెప్పగలం. ఈ రోజున అటువంటి గురువు మనకు లభించాడు. కాబట్టి ఆయన ఏ ఆశయం కోసమైతే ఓకే, థ్యాంక్ యూ.